ఆలోచించేది, ఎంత భయాందోళకమైన మాట అండి ఇది. దేవుడు చూస్తున్నాడు. నోవా కాలువలో ప్రజలు ప్రభు చూశారు. అందుకే నోవాతో ప్రభు మాట్లాడుతున్నారు, నోవా ఇక భూమి మీద నా సన్నిధిలో అంతం మొదలైపోయింది. నేను ఒక మ్యాప్ గీసేసా, నేను స్కెచ్ వేసేసా, నేను మొత్తం మ్యాప్ అంతా కూడా నేను మంచిగా ఒక పొజిషన్లో పెట్టేశాను. ఇక భూమి మీద అంతం వచ్చేస్తుంది. వాళ్ళ బలత్కారం, వారు నా మార్గములను చెరిపేసుకునే విధానాన్ని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతానని దేవుడు నోవాతో మాట్లాడారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం ఈ రోజుల్లో. దేవుని మార్గములను చెరిపివేసుకుంటారు. జనములేరా, మందిరానికి వస్తూనే దేవుని మార్గములను చెరిపివేస్తున్నారు, ఆయన చిత్తాన్ని చెరిపివేస్తున్నారు, ఆయన ఆలోచన చెరిపివేస్తున్నారు, వాక్యాన్ని కొట్టిపడేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త, ఇక అంతం వచ్చేసింది. నువ్వేదో దిక్కులు చూసుకుంటే నిర్లక్ష్యంగా కూర్చుంటే కుదరదు. దేవుడు నీ కొరకు ఒక అంతాన్ని తయారు చేసేసాడట. అంతమైపోయే కుక్క చావు చేస్తే రోజులకు వచ్చేసావు. ఇక మనం దేవుడు ఒక మ్యాప్ గీస్తే, దేవుడు ఒక అంతాన్ని గీస్తే, నువ్వు ఎలా చావాలో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నువ్వు మరణించాలో దేవుడు ఒక స్కెచ్ గీస్తే ఘోరాతి ఘోరంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. ఆషామాషాలు చేయొద్దు, తమాషాలు చేయొద్దు. దేవుడు చూడట్లేదు అనుకుంటావా? దేవుడు వాక్యాన్ని నీ చేతులారా నువ్వు చెరిపేసుకోవడం దేవుడు చూడట్లేదు అనుకున్నావా? దేవుని మార్గాన్ని నీ చేతులతో స్వయంగా చెరిపి వేసుకోవటం దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నావా? తమాషాలు పడిపోతున్నావా? కడుపులో భయం పెట్టుకుని బతకడానికి దేవుని కృపను అడగండి. ప్రభువా, నీవు నా ఎదుట నిర్ణయించిన మార్గములను చెరిపి వేసుకోకుండా ఆ మార్గములను వెళ్ళే కృపని ప్రభుని అడగండి.